మనం ముందుగా అలా వేపుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, ఇవి అందులో వేసేసుకోవాలి మొత్తం. హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అది ఏంటంటే బ్రెడ్తో హల్వా చేస్తున్నా. అది ఎలా చేయాలో చూపిస్తారండి. ఒక 6 పీసులు బ్రెడ్ తీసుకున్నాండి. ఇది మిల్క్ బ్రెడ్ తీసుకోవాలండి. మిల్క్ బ్రెడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. బ్రెడ్ ముక్కలను ఇలా కట్ చేసుకోవాలండి. అన్ని పీసులు ఇలా కట్ చేసుకున్నాం కదండి. మనము ఇవి పక్క పెట్టేసి నెయ్యిలా డ్రై ఫ్రూట్స్ వేపుకుంటాం. స్టవ్ ముట్టించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిందండి. ఒక స్పూను బాదం పప్పు వేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. అలాగే ఒక కప్పు జీడిపప్పు అండి. జీడిపప్పు కూడా మంచిగా రంగు వచ్చేటట్టు వేపుకోవాలి. అలాగే ఎండు ద్రాక్ష వేసుకోవాలండి. ఒక కప్పు. ఇవి కూడా మంచిగా వేపుకోవాలి. వేగిపోయినాయండి. మనం ఒక ప్లేట్లో తీసేసి పెట్టుకోవాలి. ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి. పాకానికి ఒక గిలాసు నీళ్ళు వేసుకోవాలి. ఈ షుగర్ కాల్చేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇది ఎక్కువ పాకం అవసరం లేదండి. కొంచెం జిగుడులాగా వస్తే సరిపోతుంది. చూద్దామండి వచ్చిందా లేదా. ఇట్లా జిగుడు పాకం రావాలండి. తీగ పాకం అవసరం లేదు. పక్క పెట్టిద్దామండి. మనం చిన్న కడాయి పెట్టేసుకొని ఇలా నూనె పోసుకొని ఒక్కొక్కటి వేపుకోవాలి. నూనె కాగాక ఇట్లా ఒక్కొక్క పీస్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలండి. అన్ని పీసులు ఇలానే వేసుకోవాలండి. ఇలా కాల్చుకోవాలండి. ఈ కలర్ వచ్చేటట్టు వేపుకుంటండి బ్రెడ్ హల్వా చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు పాకంలో వేసేసుకుందామండి. ఈ పాకంలో ఇలా వేసుకున్నామండి. అన్ని బ్రెడ్ ముక్కలన్నీ ఇలానే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. మెత్తగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గరికి అయిపోయిందండి. మనము ఒక కప్పు పాలు పోసుకుందామండి. ఈ కప్పు పాలు పోసుకుందామండి. వేడి చేసి చల్లార్చాను. ఇందులో పోసేసుకొని బాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి బ్రెడ్ హల్వా. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఒక స్పూన్ యాలకుల పౌడర్. మనం ముందుగా అలా వేపుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, ఇవి అందులో వేసేసుకోవాలి మొత్తం. ఇంతేనండి బ్రెడ్ హల్వా అయిపోయింది. మనం ఒక బౌల్ వేసుకుందాము. నచ్చిందండి నా వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.